జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే పుస్తకం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. అది ఒక శుభోదయం. ప్రశాంత సముద్ర కెరటాలపైన ఉదయభానుని కిరణాలు బంగారు కాంతులింటున్నాయి. తీరం నుంచి సుమారు 1 మైలు దూరంలో కడలి కెరటాలపైన చేపల పడవ ఒకటి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అంతలోని అకస్మాత్తుగా అల్పాహారం అల్పాహారం అన్న ఘోషణ వాతావరణంలో నెలకొంది. వేలాది సీగల్ పక్షులు గాలిలో రోద చేస్తూ ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఆహారపు ముక్కల కోసం పోట్లాడుతూ రాసాగాయి. మరొక అవిశ్రాంతి దినం ప్రారంభమైంది. కానీ ఆ పక్షుల గుంపుకు దూరంగా తీరాన్ని చేపల పడవను అధిగమించి ఏకాంతంగా తనని తాను మరచి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఏకాగ్రతతో సాధన చేస్తున్నాడు. గాలిలో 100 అడుగుల ఎత్తున కాళ్ళు చాచి ముక్కును పైకెత్తి అతి క్లిష్టము బాధాకరము అయిన సర్పిలంగా గిరికీలు కొట్టడాన్ని సాధన చేస్తున్నాడు. ఈ విధంగా ఒంపు తిరగడం వల్ల గాలిలో తనను చాలా నిదానంగా ఎగరగలుగుతాడు. ఈ పద్ధతిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటే రెక్కలను మృదువుగా స్పర్శిస్తున్న పిల్లగాళ్ళతో సమానంగా క్రిందున్న సముద్రపాలలో నిశ్చలమై పోయేటంతగా నిదానంగా ఎగరడానికి ప్రయత్నిస్తున్నాడు. తన కళ్ళను చిలికించి తీక్షణంగా తదేకంగా ఏకాగ్రతతో చూస్తూ మరొక్క అంగుళం వక్రంగా తిరగడానికి ఊపిరి బిగపట్టి ప్రయత్నిస్తున్నంతలోనే తగిన వేగం లేక రెక్కలు సమతుల్యాన్ని కోల్పోయి దబేలున నీటిలో పడిపోయాడు. మీకు తెలుసు, సీగల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమతుల్యాన్ని కోల్పోయి నీటిలో పడవు. ఆ విధంగా ఆకాశం నుంచి పడిపోవడం వాటికి అవమానకరం, అమర్యాద కూడా. కానీ జొనాథన్ సీగల్ దానిని పట్టించుకోలేదు. వళ్ళు జలధరించే ఆ క్లిష్టమైన విన్యాసం కోసం మళ్ళీ రెక్కలు విప్పాడు. వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ దాదాపు గాలిలో నిశ్చలంగా నిలిచిపోయే స్థితికి రాబోవడం, కానీ అదుపు తప్పి క్రింద పడిపోవడం జరుగుతోంది. తన ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న జొనాథన్ సీగల్ సాధారణమైన పక్షి ఏమాత్రం కాదు. చాలా సీగల్స్ కేవలం ఒడ్డు నుండి సముద్రంలోకి ఆహారం వద్దకు ఎగరడం, తిరిగి తీరం చేరడంలో మెళకువలను మించి ఇతరత్రా నేర్చుకోవడానికి ఏమాత్రము ప్రాధాన్యం ఇవ్వవు. చాలా సీగల్స్కు ఎగరడం ప్రధానం కాదు, తిండి సంపాదించడం ముఖ్యం. కానీ జొనాథన్కు తినడం ముఖ్యం కాదు, ఏ విధంగా తిరుగుతున్నాం అన్నది ప్రధానం. తాను మిగతా విషయాలన్నిటికంటే ఎగరడాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు.